ఆముదాల వలస లడ్డూ వివాదంలో రాజకీయ కోణం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రదిష్ట పాలు చేయడమే లక్ష్యం. నిజానిజాలు నిగ్గు తేల్చే విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. 85% పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతారాహితంగా మాట్లాడడం తగదని ఏపీ మాజీ స్పీకర్, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆముదాల వలసలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మీరు చేసిన పరీక్షలు నెయ్యి మీద చేశారా, లేకపోతే లడ్డూ మీద చేశారా? దీని మీద స్పష్టత ఏమైనా ఇవ్వగలరా? మీరు ఆరోపణలు వచ్చిన నెయ్యి వినియోగించలేదనే వాస్తవాన్ని 4 ట్యాంకర్లు వెనుక పంపించామంటున్నారు. చంద్రబాబు నాయుడు లేదు వినియోగించారు. ఆయనేమో ఎవరు ఈవో, తర్వాత నీ తని లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరు వినియోగించినారని చెప్తున్నారు. మీలోని మీకే కాంట్రడిక్షన్, మీలోని మీకే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా కోటాను కోట్ల హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి. నువ్వు యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పు. సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు? మీరే అవుతారు కదా. మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు? తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని, లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబి తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, వ్యర్థాల ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి